హలో మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వావిలాల స్వరూపరాణి. జ్యోతిష్యము నిత్య జీవితము. హిందూ ధర్మశాస్త్ర ప్రకారము జ్యోతిష్యాన్ని మనము నిత్య జీవితంలో ఉపయోగించుకున్నట్లయితే మానవ జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పూర్వశాస్త్రాలు అన్నీ కూడా మానవ మనుగడకు ఏర్పరిచిన శాస్త్రాలు. అవన్నీ కూడా వేద పండితులచే మనకు తయారు చేయబడిన శాస్త్రాలు కాబట్టి వాటిని మనము తప్పకుండా ఆచరించవలసిన అవసరము ఉన్నది. హిందూ ధర్మశాస్త్రాలను మనము పాటించినట్లయితేనే మన భారతదేశంలో మానవాళికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంను మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయాలను తెలియజేస్తాను. ముఖ్యంగా మ్యారేజ్ పర్పస్లో కూడా 18 గుణంల కంటే ఎక్కువ వచ్చిన వారిని మాత్రమే మనము నిర్ణయించుకోవాలను. 27 నక్షత్రాలు, వాటిలో మానవుని యొక్క మనుగడ కొనసాగించబడుతుంది. అయితే ఏ నక్షత్రానికి ఏ నక్షత్రం సరిపడుతుంది, ఏ నక్షత్రం సరిపడదు అనే విషయాలను నేను పాయింట్ల రూపంగా తెలియజేస్తున్నాను. జ్యోతిష్ శాస్త్రంలో కూడా పూర్వం నుంచి కూడా 18 గుణంల కంటే ఎక్కువ ఉంటేనే ముందుకెళ్ళాలని, లేకపోతే వధువు యొక్క పేరు మార్చి కూడా పూర్వము పెళ్ళిళ్ళు చేసిన సందర్భాలు ఉన్నవి. కాబట్టి సాధ్యమైనంత వరకు 99% మనము జాతకం సరిచూసుకొని ముందుకెళ్ళినట్లయితే వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ నా చిన్న ప్రయత్నాన్ని మీరు తప్పకుండా నా వీడియోలను చూడండి, అర్థం చేసుకోండి. దానిని సమాజానికి ఉపయోగపడేలా మీరందరూ శక్తితో ముందుకెళ్ళండి. నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నేను కోరుకునేది ఓన్లీ సబ్స్క్రైబ్ మాత్రమే. తప్పనిసరిగా సమాజానికి ఉపయోగపడే శాస్త్రం కాబట్టి మీరందరూ కూడా దీనిని ప్రోత్సాహంగా ఉంచాలని నేను కోరుకుంటూ ఈరోజు మూల నక్షత్రం గురించి తెలియజేయడము జరుగుతుంది. మూల నక్షత్రంలో 18 గుణంలో కంటే ఎక్కువ ఉన్న మనకు ఏ విధంగా వివాహ వ్యవస్థలో తోడ్పడుతుందన్న విషయాలు ఒకటి, ముఖ్యంగా తారాబలం గురించి కూడా తెలియజేస్తున్నాను. జనరల్గా ఈ తారాబలం అనేది సామాన్య మానవులకు అర్థం కాదు, కానీ అర్థం చేసుకున్నట్లయితే దాంట్లో ఉపయోగాలు చాలా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఈరోజు మూల నక్షత్రం గురించి, వారి యొక్క తారాబలము మరియు వారికి వివాహ వ్యవస్థలో ఎలా ముందుకెళ్లాలనే విషయాలను తెలియజేస్తున్నాను. మీరు జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దాము. మూల నక్షత్రం కనుక చూసినట్లయితే ఇది 1, 2, 3, 4 పాదాలు. మొత్తం మూల నక్షత్రంలో 4 పాదాలు కూడా ధనస్సు రాశికి సంబంధించింది. మూల నక్షత్రంలో 4 పాదాలు కూడా ధనస్సు రాశికి సంబంధించింది. అయితే 4 పాదాలలో కూడా జన్మనామములు చెప్తాను. యాకైతనా తిరగమిస్తే ఏ 1వ పాదము, యో 2వ పాదము, బా 3వ పాదము, బి 4వ పాదము. అంటే వీటి ప్రకారము జన్మనామం అనేది ఉంటుంది. దాని ప్రకారమే అది మూల నక్షత్రం అని తెలియబడుతుంది. మరొక్కసారి వినండి. 1వ పాదంకు ఏతో వస్తుంది, 2వ పాదానికి యో, 3వ పాదానికి బా, 4వ పాదానికి బి. ఈ 4 పాదాలు కూడా మనకు మూల నక్షత్రానికి చెందిన జన్మనామములు. ఈ 4 పాదములు కూడా ధనస్సు రాశికి చెందుతాయి. అయితే ఈ మూల నక్షత్రం యొక్క గణము రాక్షస గణము, నాడి ఆది నాడి, యోని కుక్క. గణము రాక్షస గణము, నాడి ఆది నాడి, యోని కుక్క. ఈ 3 గణాలను కూడా మనకు వివాహ వ్యవస్థలో సరిపోర్చునే ఈ పాయింట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ నక్షత్రానికి అధిపతి కేతువు. వీరు జ్ఞానము, మోక్షము, విరాగానికి సూచకము. జ్ఞానము, మోక్షము, విరాగానికి సూచకంగా ఈ నక్షత్ర జాతకులు ఉంటారు. ఈ నక్షత్ర జాతకులు లోతైన ఆలోచన కలవారు. తర్వాత వీరు శివారాధన, తర్వాత కేతువు వీరి అధిపతి కాబట్టి కేతు గ్రహం యొక్క శాంతి తప్పనిసరిగా చేసుకున్నట్లయితే జీవితంలో ముందడుగులు వేయడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈరోజు వివాహ వ్యవస్థలో మూల నక్షత్రం కనుక మన ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఏ నక్షత్రాలకు ఎన్ని పాయింట్లు వస్తున్నాయి అనేది ఈ విషయం నేను తెలియజేస్తున్నాను. మీరు గమనించండి. అయితే ఫస్ట్ అశ్విని నక్షత్రం పడదండి, 12 మాత్రమే వస్తున్నవి.
భరణికి 20, కృత్తికకు 24, కృత్తిక 2, 3, 4 పాదాలకు 19, రోహిణికి 13 వస్తున్నాయండి. కాబట్టి రోహిణి నక్షత్రం పడదు. తర్వాత అదేవిధంగా మృగశిర 1, 2, 14, మృగశిర 3, 4కు 21 అండి, ఇది పడుతుంది. ఆరుద్రకు 15, పునర్వసు 1, 2, 3 పాదాలు 12, పునర్వసు 4వ పాదంకు 8 మాత్రమే వస్తున్నవి. పుష్యమికి 17. గమనించండి, ఈ 4 నక్షత్రాలు కూడా పడవు. ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు, పునర్వసు 4వ పాదము, పుష్యమి 17 పాయింట్లు వస్తున్నాయి. నెక్స్ట్ ఆశ్లేష 24, మఖ 25, పుబ్బ 19 అండి. తర్వాత ఉత్తర 1వ పాదంకు 9 పడదు, ఉత్తర 2, 3, 4, 13 పడదు, హస్తాకు 13 పడయండి. నెక్స్ట్ చిత్త 1, 2 పాదాలు 27, చిత్త 3, 4 పాదాలు 27, తర్వాత స్వాతి 21, తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలు 27 అండి. తర్వాత విశాఖ 4వ పాదం 24, అనురాధ 26, జ్యేష్ఠ 16, జ్యేష్ఠ నక్షత్రం కూడా పడదండి. తర్వాత మూల 28, పూర్వాషాఢ 27, ఉత్తరాషాఢ 1వ పాదం 25, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు 15 మాత్రమే, శ్రవణం 15, ధనిష్ట 1, 2 పాదాలు 21, ధనిష్ట 3, 4 పాదాలు 25, శతభిషం 21. అదేవిధంగా పూర్వభద్ర 1, 2, 3 పాదాలు 11 అండి, పూర్వభద్ర 4వ పాదము 17, తర్వాత ఉత్తరాభద్ర 25, రేవతి 27. ఈ విధంగా మూల నక్షత్ర జాతకులకు వివాహ వ్యవస్థలో 18 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చిన నక్షత్రాలను తెలియజేసినాను, తక్కువ వచ్చిన నక్షత్రాలను తెలియజేసినాను. అయితే మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే పడని నక్షత్రాలు మరొక్కసారి చెప్తాను, వినండి. అశ్విని 12 పడదు, రోహిణి 13 పడదు, మృగశిర 1, 2, 14, ఆరుద్ర 15, పునర్వసు 1, 2, 3, 12, పునర్వసు 4, 8, పుష్యమి 17, ఉత్తర 1వ పాదం 9, ఉత్తర 2, 3, 4 పాదాలు 13, హస్త 13, తర్వాత జ్యేష్ఠ 16, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఉత్తరాషాఢ 2, 3, 4, 15, శ్రవణం 15, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు 11, పూర్వభద్ర 4వ పాదము 17. ఈ విధంగా మీకు పడని నక్షత్రాలను జాగ్రత్తగా గమనించండి, వీటిని రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వివాహ వ్యవస్థలో తప్పనిసరిగా 18 గుణముల కంటే ఎక్కువ వస్తేనే ముందుకెళ్ళండి. తల్లిదండ్రులు వీటిని తప్పనిసరిగా వివాహ వ్యవస్థలో ఉపయోగించండి. జ్యోతిష్ శాస్త్రము నిత్య జీవితంలో మనం ముందు అడుగు వేయాలి తప్పనిసరిగా. ఇప్పుడు మూల నక్షత్రానికి తారాబలం గురించి తెలియజేస్తున్నాను. తారాబలము మీకు ముందే చెప్పాను నేను. తారాబలాలలో 27 నక్షత్రాలను 3 భాగాలుగా విభజిస్తారు. అవి మొత్తం 9 అవుతాయి. అయితే ఫస్ట్ తారాలన్నీ కూడా జన్మతార. 3 తారాలలో మీ నక్షత్రం ఉంటే అందులో 3 జన్మతారాలు అవుతాయి, 2 సంపత్తారాలు, తర్వాత 3 విపత్తార, 4 క్షేమతార, 5 ప్రత్యేక తార, 6 సాధన తార, 7 నైదన తార, 8 మిత్రతార, 9 పరమ మిత్రతార. ఇందులో మీకు తెలుసు, ఇదివరకు నేను చెప్పాను, సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమ మిత్రతార 5 మంచిగా ఉంటవి, మిగతావి మంచిగా ఉండవు. శుభ కార్యక్రమంలో కానీ ఏవైనా మనకు ముఖ్యమైన పనులు చేయదలుచుకుంటే తప్పనిసరిగా ఈ మంచి తారాబలంలో మీరు పనులు పెంచుకోండి, విజయాన్ని పొందండి. మూల నక్షత్రానికి తారాబలం అశ్విని, మఘ, మూల 1 జన్మతార. ఈ 3 కూడా వీరికి జన్మతార. ఇందులో రవి ఉంటాడు కాబట్టి మనకు అంత అనుకూలం కాదు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ సంపత్తార. ఇందులో బుధుడు ఉంటాడు కాబట్టి ఈ 3 కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత కృత్తిక, ఉత్తరాషాఢ విపత్తార. ఇవి రాహు ఉంటాడు ఇందులో, ఇవి అంత అనుకూలం కావు. రోహిణి, హస్త, శ్రవణం క్షేమతార, గురువు ఉంటాడు, చాలా బాగుంటాయి. తర్వాత మృగశిర, చిత్త, ధనిష్ట ప్రత్యేక తార, కేతు ఉంటాడు. ఏదైనా మనం పని చేయాలనుకుంటే కొంచెము వ్యతిరేకంగా జరుగుతుంది. తర్వాత ఆరుద్ర, స్వాతి, శతభిషం సాధన తార. సాధన తారలో చంద్రుడు ఉంటాడు కాబట్టి తప్పనిసరిగా ఆ తారాబలంలో కనుక పనిని మొదలు పెడితే తప్పనిసరిగా సాధించి తీరుతారు. తర్వాత పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నైదన తార. ఇందులో శని ఉంటాడు. నైదన తారలో ఏ పనులు కూడా చేయకూడదు.
తర్వాత పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర మిత్రతార. ఇందులో శుక్రుడు ఉంటాడు. ఏ పని చేసినా కూడా మిత్రలాభంగా ఉంటుంది. మిత్రులు సహకరించడానికి అవకాశము ఉంటుంది. తర్వాత ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి పరమ మిత్రతార. ఇందులో కుజుడు ఉంటాడు. ఇది కూడా బాగానే ఉంటుంది. అంటే మిత్రతార చాలా బెస్ట్. లాస్ట్కి పరమ మిత్రతారను ఎంచుకోవాలి. శుభకార్యాలకు మంచి నక్షత్రాలను, మంచి తారాబలాన్ని ఎంచుకున్నట్లయితే ఏ పనైనా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇది మూలా నక్షత్రం యొక్క తారాబలం గమనించండి. అయితే ఈ మూలా నక్షత్ర అధిపతి కేతువు. వీరు వైడూర్యం ఉన్న నగలను ధరించినట్లయితే మంచిది. అంటే కేతువు గ్రహానికి వైడూర్యము పనికి వస్తుంది. వీరి యొక్క దేవత నిరుతిదేవి. వీరు శక్తివంతమైన, శుద్ధి మరియు విచ్ఛిన్న లక్షణములు కలవారు. తత్వచింతన, జ్ఞానపరంగా ముందుంటారు. శక్తివంతమైన మార్పులు తీసుకొచ్చే శక్తి వీరిలో ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన, మానసికంగా మోక్షానికి దారి చూపే నక్షత్రము. రాహుకాలంలో వీరు పూజించటం మంచిది కాదు. వీరు శివపార్వతుల ఆరాధన మరియు కేతు గ్రహశాంతి పూజ చేసుకున్నట్లయితే వీరి జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగుతాయి. ముఖ్యంగా శివపార్వతుల ఆరాధన, తర్వాత కేతు గ్రహాన్ని కనుక శాంతి పూజలు చేసుకున్నట్లయితే మీరు జీవితంలో విజయం పొందడానికి అవకాశాలు ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఏదైనా ఆటంకాలు అనిపించినట్లయితే తప్పకుండా కేతు పూజ చేసుకోండి. మీ నక్షత్ర శుద్ధి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు చాలా వ్యూస్ వస్తున్నవి కానీ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. నా టార్గెట్ సబ్స్క్రైబర్స్ 1000 మెంబర్స్ కావాలి. తప్పనిసరిగా మీరు అందరూ కూడా వీడియోలు చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.